వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ వెర్షన్. నేను పద్మ విత్ బండారు. రైట్, ఇక ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి మెయిన్ మ్యాటర్ని హైలైట్ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలిసిన అంశమే. నిన్న జరిగిన తెలంగాణకు సంబంధించి మంత్రులకు సంబంధించి డిసైడ్ చేయడం జరిగింది. ఈసారి మంత్రులుగా 3 వ్యక్తులైతే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. మంత్రివర్గంలో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన 3తో కలిపి మొత్తం 14 మంది మంత్రులతో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. సగానికి పైగా బడుగు వర్గాలు మంత్రులు ఉండటం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. మొత్తం 14 మందిలో ఓసీలు 6, ఎస్సీలు 4, బీసీలు 3, ఎస్టీ 1 ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు అడ్లూరి లక్ష్మణ్, మాదిగ గడ్డం వివేక్ మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజు వర్గీయుడు. రైట్, కుల సర్వేను ఆధారం చేసుకునైతే చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జనాభానే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లుగా కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంతో పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే నిర్ణయించింది. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అయితే యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ అండి, మనం చూసాం నిన్న కేబినెట్ అంటే కాంగ్రెస్ కు సంబంధించి 3 మంత్రులకైతే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి పదవులను అయితే కట్టబెట్టడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే కులగణన కూడా మొదలు పెట్టామో జనగణనతో పాటుగా అన్నట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్. అసలు అంటే అందరికీ సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్పకనే చెప్పడం కోసమే ఇవి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి పదవులు రావడం. ఖచ్చితంగా పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. జాతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. జాతీయ పార్టీలకు ఆకాంక్షలని భారతదేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఆలోచించాలి, కానీ ప్రాంతీయంగా కూడా దాన్ని పని చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాల వారిగా ప్రాంతీయ పార్టీలకు ఆ సమస్య లేదు. మా రాష్ట్రం మాది సరిపోద్దని అనుకుంటారు. కనుక ప్రాంతీయ పార్టీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వాళ్లకు ఈ బేసిక్లు ఇవన్నీ ఉండవు. సామాజిక సమీకరణలో కూడా వాళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది. కనుక వాళ్ళు అనుకుంటే ఒకే వర్గానికి ఎక్కువ పదవులు ఇస్తారు, లేకపోతే తీసేస్తారు కూడా. కానీ జాతీయ పార్టీలకు సమస్య వేరు. ఒక కర్ర మీద సాము, కత్తి మీద సాము లాంటిది, కత్తితో సాము. అందుకని ఇవాళ సామాజిక సమతుల్యత సాధించడం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు మన బీజేపీ కానీ చూడండి. ఇప్పుడు ఎన్బీసీలు చాలా మంది కేంద్ర మంత్రివర్గంలో ఎన్బీసీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా మోడీ మంత్రివర్గంలో. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అంతకుముందు చూసుకుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంజయ్ వే గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కాంగ్రెస్ లో తప్ప ఇంకెక్కడ కాలేకపోయారు. ఎస్సీ, ఒక దళితుడు, ఒక చిన్న పేద కుటుంబం నుంచి వస్తున్న వాడు ఒక అంజయ్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. అంటే అట్టా ప్రజల్లో పలుకుబడి ఇవన్నీ కలుపుకొని ఏ వర్గాలకు ఎట్లాంటి చేయాలని విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సమతుల్యత పాటించింది కూడా. ఇంకా ఇక్కడికి వచ్చేగాలి ఈ మంత్రివర్గ సమీకరణలో మంత్రివర్గంలో చాలా మల్లగులాలు పడ్డాయి. ఒక రకంగా చెప్పండి, ఇంతవరకు ఇంత మల్లగులాలు పట్టిన మంత్రివర్గం ఏది లేదన్న. అప్పుడే 2023 డిసెంబర్ గెలవగానే అదే వేడి మీద చేసేస్తే పెద్దగా ఇంత సమస్య రాకపోయింది. కానీ ఈ మధ్యన కుల చైతన్యం కూడా పెరిగింది. దానివల్ల పార్టీల రాజకీయాల వ్యూహాలు మారడం, ఓటు బ్యాంక్ రాజకీయాలు మారడం, మాకెంతో మేమంతా అనే ఒక కుల చైతన్యం పెరగడం. నేను హేతువాదిని, కులాలను నేను కులగజ్జిని కులాన్ని సమర్థించాను, కానీ రాజకీయాల్లో మాట్లాడాల్సి వస్తాను. మేమెంతో మాకంతా అనే లెవెల్లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ ఓసీ 5 వర్గాలు కాకుండా ఆయా వర్గాల్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీలో మాదిగా మాల, ఇంకా ఇతర కులాలు, అలాగే బీసీలో కూడా నిమ్న వర్గ, అందులో కూడా కొంత వెనుకబడ్డ వర్గాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాలేజెస్, ఇవన్నీ కూడా రాజకీయ అధికారం కోసం మరలు చేస్తున్నాయి, అవసరం కూడా. ఈ దశలో ఇప్పుడు ఈ 3 మంత్రులు నింపడానికి ఎవరికి చెప్పండి ఒక యజ్ఞం చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నాం మనం. ఇందులో 3 సమీకరణలు అవసరం ఉండే. ఒకటి చేయగలిగారు, 1, 2 చేయగలిగారు, మిగతా చేయలేకపోయారు. అందుకని మొదటి సమీకరణ భౌగోళికమైంది. భౌగోళిక సమీకరణలో ఇప్పటికి కూడా మనకి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ 3 ఖాళీగానే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను. అంటే భౌగోళిక సమీకరణ ఇప్పటికి చేయలేకపోయారు. ఆదిలాబాద్కి లేకుండా మొన్నటి దాకా గడ్డం వివేక్ ఇవ్వడం వల్ల ఆదిలాబాద్ కొంతవరకు సమతుల్యత చేయగలిగారు.
రెండోది సామాజిక సమీకరణ. ఇది పూర్తిగా సాధ్యమైంది అంటున్నాను. ఇంకొక బీసీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే అనుకుంటున్నాను. అంటే అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే టికెట్లు ఇచ్చినప్పుడు బీసీలకి ఇచ్చి ఉంటే ఈ సామాజిక సమతుల్యతలో వచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచితే 7 బీసీలు, ఇప్పటికీ 3 మంత్రి పదవులు వచ్చినాయి. ఎంతకంటే ఎక్కువ ఎట్లా ఇవ్వగలుగుతారు? అంటే సగం ఆల్మోస్ట్ సగం వచ్చేసినట్టే. కనుక సామాజిక సమతుల్యతకు వచ్చే కల్లా ఆనాడు టికెట్ల పంపిణీ అన్యాయం జరిగింది కనుక 7 గెలిచారు. ఆ గెలిచిన 7లో 3 మంత్రి పదవులు ఉన్నాయి. సామాజిక సమతుల్యం ఒక రకంగా చెప్పాలంటే బీసీలో అట్లా. ఎస్సీలో కూడా మరి ఎస్సీకి మొత్తం 119 సీట్లలో తెలంగాణలో మొత్తం 119 ఉంటే అందులో 19 సీట్లు ఎస్సీలకు, 12 సీట్లు ఎస్టీలకు ఉన్నాయి. అంటే 31 సీట్లు. మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ 25%, కొంచెం చిల్లర ఎక్కువ. 25% ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ 4 మంత్రి పదవులు 2 మారలకు, బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు వచ్చిన గడ్డ వివేక్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే అబ్దుల్ లక్ష్మణ్ చూసుకుంటే 4 మంత్రి పదవులు వచ్చినాయి. ఉన్నాయి మొత్తం 32 మంది ఎస్సీ ఎస్టీలు, 4 మంత్రి పదవులు వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 25% వచ్చినట్టే. సామాజిక సమతుల్యత విషయానికి వస్తే చాలా వరకు సాధించినట్టే లెక్క అంటున్నాను. ఇక మిగతా వర్గాలు చూసుకుంటే బీసీలు, ఎస్సీలు 4, వీళ్ళు 3, 7, అట్లానే ఎస్టీ 8 మంది పోతే మిగతా 4 అంటే నేను ముఖ్యమంత్రితో కలిపి చెప్తున్నాను పద్మ గారు. ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో భాగమే కనుక 15 మంది మంత్రుల్లో చూసుకుంటే 4 రెడ్లు ఉన్నారు. 4 రెడ్లు ఉన్నారు. దాంతో పాటు ఒక 3 ఇతర కులస్తులు, అంటే ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య, ఇట్లా మన వేలమ్మ, ఒక బ్రాహ్మణ వేలమ్మ, అట్లానే మన ఇంకొకరు. మొత్తం మీద ఈ 15లో 3 ఏమో ఇతర కులాలు, 4 రెడ్లు, 7 అయిపోతే 8 మంది సామాజిక సమతుల్యత. 4 ఎస్సీలు, 4 బీసీలు, 3 బీసీలు ఉన్నారు, ఒక ఎస్టీ ఉన్నారు. అంటే అట్లా చూస్తే సామాజిక సమతుల్యత సాధించినట్టే లెక్క. కానీ ఇది సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రెడ్లకు మొత్తమే ఇప్పుడు ఈసారి నో అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే సామాజిక వర్గాల సమీకరణలో రెడ్లు దాదాపు 4 అయితే గట్టిగా పోటీ పడుతున్నారు. 4లో ఇంకా 3. ఒక రకంగా చెప్పారంటే నిజామాబాద్ నుంచి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, ఇటు పక్కనేమో హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా నుంచి మండ్రెడ్డి రంగారెడ్డి గారు, అట్లానే నల్గొండ జిల్లా నుంచే మరి రాజగోపాల్ రెడ్డి గారు. ఈ హామీల రాజకీయం కూడా ఉంది. గతంలో వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వస్తే మీకు మంత్రి పదవులు ఇస్తాను 2 హామీలు ఇచ్చారు. అందులో ఒకటి నెరవేరింది, ఒకటి వివేక్, రెండోదేమో మన రాజగోపాల్. ఇద్దరిని కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేటప్పుడు మీకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పే వచ్చాము మేము. నాకు ఇవ్వకపోతే బీజేపీలో ఎప్పుడో మంత్రి పదవులు లభించేది, కేంద్ర మంత్రిని అయ్యేవాడిని గడ్డం వివేక్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. అట్లానే మనకు ఈ 2 రెడ్లలో 3 రెడ్లలో రాజగోపాల్ రెడ్డి ఒకరు ఉన్నారు. ఏది హామీలు ఇచ్చింది నాకు చూసుకుంటే. కనుక రెడ్లను ఇప్పుడు ముట్టుకుంటే మరి ఈ ఉన్న 3 పదవులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మరి మిగతా వర్గాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఒక ఎస్టీ కావాలని కోరుకుంటున్నారు, ఇంకొక మహిళ కావాలంటున్నారు. అట్లానే మనకు మైనార్టీ వర్గాలకు కూడా ఇప్పటి వరకు స్థానం లేదు ఇక్కడ. మొత్తం 15లో 2 మహిళలు ఉన్నారు కనుక ఇంకొక మహిళను ఇవ్వాలని 15 కనీసం 33% ఇంకా 2 మహిళలకు ఇవ్వాలి. కనుక మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉందని, మనకు మైనార్టీ ప్రాతినిధ్యం అసలే లేదని, ఇట్లాగే రెడ్లకు ఇప్పటికే 4 పదవులు ఉన్నాయి కనుక ముఖ్యమంత్రితో కలిపి మరి రెడ్లకు మన సామాజిక న్యాయంలో రెడ్లకే 3 పదవులు ఆశిస్తున్నారు కనుక వాళ్ళను పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏదైనా సరే ఈ మొత్తము కర్రసాము కత్తిసాము అన్ని చేసేసి మొత్తం మీద సమతుల్యత సాధించారు. ఇక మిగతా 3 పదవులు ఇప్పుడు నింపుతారు అనుకుంటేనే అయితే. ఎందుకంటే ఇదే గగనమైంది కనుక ఆ 3 ఒక మాట ఉంది పద్మ గారు, తెలంగాణలో సామెతలుంది, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అని. పెడతానంటే ఆశ ఎవరికైనా ఉంటుంది, కొడతానంటే భయం ఎవరికైనా ఉంటుంది. కనుక ఈ 3 ఏం చేస్తారంటే అట్లా ఆశ పెట్టి ఇక ముందు నింపుతాం అంటారు. ఏం చేస్తారో చూద్దాం. ఓకే రైట్ అండి. మరొక అంశం అయితే తీసుకుందాం. ఈసారి అయితే 11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికి పెద్దపీట. ప్రధాని మోదీ అంటే తన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికే పెద్దపీట వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సైన్స్, విద్య, క్రీడలు, అంకురార్పణ, సైనిక తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని మోదీ కొనియాడారు. మహిళా సాధికారత లక్ష్యంగా ఉజ్వల యోజన, ముద్రా రుణాలు, పీఎం ఆవాస్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి ఎన్నో సంక్షేమ పథకాలను భాజపా ప్రవేశపెట్టిందన్నారు. వరుసగా 3వసారి మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైన సందర్భంగా ఈ మేరకు ఆయన స్పందించడం జరిగింది.
11 ఏళ్ల పాలనలో మహిళాభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పేసి ఒక అంశం అయితే రావడం జరిగింది. దీని గురించి మనం అసలు ఎలా చూడాలంటారంటే నిజంగానే 11 ఏళ్లలో మహిళా అభివృద్ధి సాధికారత సాధ్యమైందని అనుకోవచ్చు. అంటే కొన్ని అంశాలు అయితే కొంత మహిళలు ముందుకున్నారనే విషయం అయితే అర్థమవుతుంది మనకి. సో ఇవి మహిళలకు ఎంతవరకు యూజ్ అయినాయి అనుకోవచ్చు అంటారు? పద్మ గారు, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం దాన్ని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఇప్పటికి కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఉన్నంతలో ఇప్పుడు నేను ఆశావాదిని, ఎప్పుడు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అని చూసేవాడిని, సగం నీళ్లు ఏమని చూసేవాళ్ళు ఉంటారు, కాదంటలేదు. కనుక సగం నీళ్లు ఉన్నాయి అనుకుంటే ఆశావాహ దృక్పథంతో ఆలోచించేస్తే పాజిటివ్ వేవ్స్ మనం అనుకుంటే ఖచ్చితంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. అది సామాజికంగా మహిళలు బలపడుతూ వస్తున్న సందర్భంలో విద్యలో, ఆరోగ్యంలో చూడండి, మీరు ప్రతి దానిలో ముందుంటున్నారు. మీరు ఐఏఎస్ టాపర్స్ కానీ, ఐపీఎస్ టాపర్స్ కానీ, మొత్తం సివిల్ టాపర్స్ కానీ, ఇంజనీరింగ్ లో కానీ, ఏ దానిలో ఆఖరికి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా మహిళలు ముందుంటున్నారు కదా, బాలికలు ముందుంటున్నారు. కనుక ఆ దిశలో చదువు విషయంలో కూడా మన పిల్లల కంటే, మగ పిల్లల కంటే ఆడపిల్లలే ముందుంటున్నారు. నిజంగా చెప్పండి, జెండర్ పరంగా కూడా నాకు 2 అమ్మాయిలు, నేను 2 అమ్మాయిలు ఏం చెప్తలేను, కానీ చాలా వరకు ఏమైందండి జెండర్ పరంగా కూడా ఒక రకంగా మన బాలుల కంటే బాలికలు కొంచెం దృఢంగా ఉంటారు. అంటే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా పురుషులు ఉంటే మానసికంగా దృఢంగా ఉంటారు. కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు చదువుకుంటే తప్ప లేదు అనే మాట వచ్చేసింది. ఆడపిల్ల కాదు, అంటే ఈ అత్తగారింటికి పోయే పిల్ల కాదు, ఆడపిల్ల ఈడపిల్ల అనే ఒకటి వచ్చింది. కనుక సమాజంలో మార్పును రాజకీయాలు ప్రతిబింబించాలి కదా, లేకపోతే ఇక్కడ లాభం లేదు. కనుక రాజకీయాలు ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో మహిళలకు పెద్దపీట వేయక తప్పదు వీళ్ళకి. అయినా ఇంకా అన్యాయం జరుగుతుంది అంటున్నాను నేను. అయినా మోడీ గారి చెప్పినట్టు ప్రకారం అయితే 2 విషయాలు చెప్తారు. ముఖ్యమంత్రుల్లో కూడా మొన్న చూసాం కదా మనం, ఏది ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని ఎంపిక చేయడం కూడా, అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. అంటే అక్కడ వైశ్య సామాజిక వర్గం, మన సోషల్ కెమిస్ట్రీ లేకుండా రాజకీయాలు లేవు పద్మ గారు. రాజకీయాల్లో గతంలో కులం పేరు చెప్పకపోయేవాళ్ళు. నిజంగా మనం చూస్తున్నాం కదా, ఇవాళ తెలంగాణ మంత్రివర్గంలో మాదిగా ఏం పాలన ఇట్లా చెప్పాల్సి వస్తుంది కదా. అట్లా లేకుండే గతం. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఏంటి, వైఎస్ఆర్ గెలిచినా కూడా అటు పక్కన మహిళలకు తీసుకున్నట్టు, ఇటు పక్కన వైఎస్ఆర్ గ్రూప్ తీసుకున్నట్టు చేశారు. కనుక ఇవన్నిటితో పాటు ఇంకొక విజయం కూడా చెప్పాలి మనం. ఆయన మహిళా సాధికారతలో పెద్దపీట వేస్తున్నామని మొత్తం ఓవరాల్ గా అభివృద్ధిలో అట్లాగే పథకాలు చెప్పారు. కానీ నేను ఇంకో మాట చెప్తాను, మహిళా బిల్లు సాకారమైంది, కనీసం పాస్ అయింది. తర్వాత ఇప్పటిదాకా గత 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా మహిళా బిల్లు ఎప్పుడు వస్తుంది అని నేను ఒక 100 వ్యాసాలు రాసిన వాళ్ళని. కనుక ఆ రకంగా చూసుకుంటే మహిళా బిల్లు ఈసారి పాస్ అయింది. సరే, ఇళ్ళకి పండుగ కావాలి మనకు. కనుక ఈ ఏ దేశం చూసినా కూడా ఇవాళ మహిళా సాధికారతకు పెద్దపోత వేస్తుంది. మహిళల మంత్రుల విషయంలో కానీ చూశారు కదా, మన ఆర్థిక మంత్రి మహిళా మంత్రి. కనుక ఏ రకంగా చూసినా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది. మిగతా పార్టీలకు ఆదర్శంగా ఉండడం వల్ల మిగతా పార్టీలు కూడా తప్పనిసరి మనకు మహిళలను ముందుకు తీసుకొచ్చే పరిస్థితి, రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చే పరిస్థితి అవుతుంది. ఒకవేళ రిజర్వేషన్ వచ్చుంటే 33% మహిళలు యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఇప్పటికే పార్లమెంట్ లో సభ్యత్వానికి వచ్చిన ఉన్నంత మహిళల్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ పార్లమెంట్ లో మేమెంతో మాకంతా అంటే 50% రావాలి. స్థానిక ప్రభుత్వాలు వచ్చేసినాయి ఇప్పటికే. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు ప్రతిపాదిస్తే, పివి నరసింహారావు గారు అమలు పరిస్తే 33%, ఇప్పుడు కాస్త 50% చేసుకున్నాం మహిళలు స్థానిక ప్రభుత్వాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల పని. కనుక మొత్తం మీద మహిళా సాధికారత పూర్తి కావాలంటే ఈ మహిళా బిల్లు వీలైనంత తొందరగా అమలు కావాలి. దానికి 2 అవరోధాలు ఉన్నాయి. ఒకటేమో డిలిమిటేషన్ కన్నా ముందు జనాభా లెక్కలు చేసి డిలిమిటేషన్ అమలై కొత్తగా 2029 పార్లమెంట్ లోనైనా మనం 33 మంది మహిళలను చూడగలిగితే అది నిజమైన సాధికారత. ఓకే, మనం అసలు చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీపై ఒక రకమైన ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆ ట్వీట్స్ అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటారు, కొత్తగా కాదు. మరి మరొక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ గురించి అసలు ఏమనుకోవాలంటారు, దాని అర్థం పరమార్థం? అంటే ట్వీట్లు చేస్తూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు. అంటే రాహుల్ గాంధీది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోతలేదు. నిజంగా చెప్పాలంటే నేను గత 15 ఏళ్ళుగా ఆయన రాజకీయాలు చూస్తుంటే, మొదట్లో మనం చూసాం కదా, ఇక్కడ లోకేష్ అక్కడ ఆయన పప్పు అనేవాడు. కానీ ఇంత సమర్థించాను, ఒక వ్యక్తిని కించపరచడం సరైనది కాదు. అది బాడీ షేమింగ్ కానీ ఇంకేదైనా భాష షేమింగ్ కానీ సరైనది కాదు. కానీ అన్నారు కనుక మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక అట్లాంటి ఆయన మొన్న కన్యాకుమారి కాశ్మీర్ దాకా పోయిన తర్వాత చాలా పరిణతి వచ్చింది. నేను చెప్పిన మాట కదా, ఆయన చెప్పిండు, నేను కొంచెం సిగ్గర్ని,
నేను ఎక్కువ ఎక్కడైనా మొహమాట పడతాను. ఎవరైనా కరచాలనం చేయాలంటే కూడా నేను కొంచెం ఇబ్బంది పడేవాడిని. కానీ కౌగిలించుకున్నాను. చాలా మంది ఇక్కడి నుంచి అక్కడి దాకా తిరుగుతుంటే ప్రజలు వాళ్ళ బాధలు చెప్పారు. దానివల్ల నేను ఆ సిగ్గు పోయింది. ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు నేను ప్రజల్లో కలవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది అన్నాడు. అది పరిణతి. అంటే కన్యాకుమారిలో మాట్లాడినప్పుడు చాలా చిన్న పిల్లవాడిని మాట్లాడినవాడు కాశ్మీర్‌కి వెళ్ళినాకల్లా చాలా దేశం, ప్రపంచం వాటి గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. నేను దాన్ని అభినందిస్తున్నాను. కానీ ఆయన మాటలు ఒక్కోసారి ప్రియాంక గాంధీకున్న పరిణతి నాకు కనిపిస్తలేదు. ఇద్దట్లో మన సోదరిమణులే కావచ్చు. కానీ కనపడతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి కాదు కదా! ఇప్పుడు ఈసీ మీద ఒకటే కాదు పద్మ గారు. గతంలో చూసుకుంటే మనకు చౌకీదార్ చోర్ హాయ్ అని అనడం. కానీ కోర్టు మొట్టికాయలు పెట్టింది కదా! తర్వాత అవినీతి పరులందరి ఇంటి పేరు మోడీ ఎందుకు ఉంటుంది అని అన్నాడు కదా! అది కూడా నష్టం చేసింది కదా! ఇట్లా చూసుకుంటే చాలా ఈ విషయాలలో గతంలో ఇట్లా వ్యాఖ్యలు చేశారు. కోర్టు కూడా మొట్టికాడుతున్నారు. మీ మధ్యనే ఇంకొక కేసులో కూడా మన అలహాబాద్ హైకోర్టు కూడా అన్నది. ఇప్పుడు తాజా వ్యాఖ్య నేను చేస్తాను. ఆయన చేసిన వ్యాఖ్య ఏంది? మహారాష్ట్రలో 5 విడతల ఎన్నికలు జరిపి పూర్తిగా మాకు అనుకూలంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వానికి ఈసీ అని. ఎన్ని విడతల ఎన్నికలు జరిగిన ప్రజలే ఓటేసింది ప్రజలే కదా! ఓటేసిన ముందైతే రిజల్ట్ డిక్లేర్ కాలే కదా! ఆడలేక మధ్యలో ఓడి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాదు. ఇప్పుడు చూడండి బీజేపీతో సహా అన్ని పార్టీలు ఆడలేక మధ్యలో ఓడని అన్నిటి ఈవీఎంల మీద అంటున్నారు. గతంలో బీజేపీ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు బీజేపీ ఈవీఎంలు మంచి అంటారు. కనుక ఈవీఎంలు ఎట్లా ఉందంటే గెలిస్తే తమ గొప్ప, గెలవకపోతే ఈవీఎం తప్ప. నేను ఒక 4 వ్యాసాలు రాశాను. ఈవీఎం తప్పు అని చూపించేది గెలవకపోతే ఈవీఎం తప్ప, గెలిస్తే మాత్రం తామే అంటున్నారు. మనకు మంచి ఉదాహరణ ఉంది. 151 సీట్లతో గెలిచిన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినట్లు లెక్క ఆయనకు. ఇప్పుడు 11 సీట్లకు వస్తే పనిచేయాలంటే లెక్క కదా. అదే తెలుగుదేశం కూడా గతంలో ఈవీఎంల మీద కేసు వేసిందే తెలుగుదేశం. మీరు చూడండి ఈ పార్టీల ద్వంద్వ వైఖరి, ఈ గెలిచినప్పుడు ఒకసారి గెలవనప్పుడు ఒకసారి మాట్లాడతాం. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మనం పరిశీలిస్తే ఆయన మహారాష్ట్రలో దేశమంతా ఓడిపోయిండు. అట్లాగే మహారాష్ట్రలో ఓడిపోయిన దానికి అప్పటి ఎన్నికలు 5 విడతలు జరపడమే అనుకుంటూ ఇంకొక భవిష్యత్తులో కూడా బీహార్లో అదే జరగబోతుంది. 5-6 విడతలు చేస్తారు ఎన్నికలు, దానిలో కూడా ఇదే చేస్తున్నారు అంటున్నారు. అందుకని ఈసీ చాలా చాలా సీరియస్ గా తీసుకుంది. ఎవరికైనా చెప్పాలంటే నోటీస్ ఇష్యూ చేస్తా అన్నది మరి కోర్టుకు పోతారా, నోటీస్ ఇష్యూ చేస్తారా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కాదు. కొంతవరకు దాని మీద కొంత మసక బారుతుంది, కాదంటలేదు నేను. అయినా సరే మనం ఎన్నికల వ్యవస్థను గౌరవించాలి. ప్రపంచంలో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రపంచంలో 3 వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేసేది మన దేశంలో. ఒకటి జనాభా లెక్కల సేకరణ. స్పష్టంగా మీరు ఎన్ని ఉన్నా మిగతా దేశాల కంటే అద్భుతంగా మన జనాభా లెక్కల సేకరణ చేస్తాం. అర్ధరాత్రి ఫుట్పాత్ల మీద పడుకునే వాటిని కూడా లెక్కలు తీస్తాం. నెంబర్ 1. రెండోది ఇమ్యునైజేషన్, టీకాల కార్యక్రమం. అది ఎక్కడైనా రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే టీకాల కార్యక్రమంలో అద్భుతంగా మనం పనిచేస్తాం. మూడోది ఎన్నికలు అంటాం. అమెరికా అధ్యక్షుడిగా ఎవడు ఎన్నికైంది అనేది 2020లో ఒక మంచి ఉదాహరణ పద్మ గారు, మీకు కూడా గుర్తుంటుంది. అంటే అల్గోరే నేను ఓడిపోయాను ఆయనే గెలిచారు అని చెప్పి సీనియర్ బుష్ గెలిచిండు అని ఆయన ప్రకటించేదాకా రిజల్ట్ రాలేదు. అంత అధ్వానమైన ఎన్నికల వ్యవస్థలు చాలా దేశం, అమెరికా అగ్రరాజ్యం అక్కడ కూడా ఉన్నది. కానీ మనది అట్లా కాదు. రక్తపు చుక్క చిందకుండా అధికార మార్పిడి జరుగుతుంది. ఎవరు గెలిచారో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత మంచివాడైనా సరే, దుర్మార్గుడు కూడా అధికారం పోగానే వెంటనే అరాచకం సృష్టించాడు. ఆ వ్యవస్థ లేదు మన దగ్గర. అంటే మనకు శాంతియుతంగా అధికార మార్పిడి జరిగే అవకాశం మన దగ్గర ఉంటుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 వ్యవస్థలు మన దగ్గర పనిచేస్తున్నంత కాలం ఎన్నికల వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే మద్యము, డబ్బు పంపిణీ. ఇది అరికట్టలేకపోతారు. ఇది నా ఆరోపణ. దీని గురించి మాట్లాడకుండా మిగతా అన్ని మాట్లాడతారు. అందరూ శుద్ధులు చెప్తారు. అన్ని పార్టీలు ఇవాళ మద్యం పంచకుండా మనకు డబ్బులు పంచకుండా గెలుస్తున్నాయి. అందుకనే కదా మంచి వాళ్ళు రాజకీయాలు దూరంగాడు. కానీ రాజకీయ సంస్కరణ రావాలంటే ఈ చెప్పిన ఈవీఎంల మీద ఇవి కాదు. కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఈ మద్యము, డబ్బులు పంచకుండా చేస్తే వ్యవస్థలో అప్పుడు మంచి వాళ్ళు రాజకీయాలకు వస్తారు, పార్టీల పరంగా వస్తారు, ఇండిపెండెంట్లకు వస్తారు. ఒకనాడు ఒక వాయులాల గోపకృష్ణయ్య, ఒక గురువుల రామకృష్ణారావు గారు, ఒక ప్రకాశం పంతులు, వీళ్ళందరూ గెలవగలిగినట్టు ఇట్లా డబ్బులతో గెలవలే కదా. వాళ్ళందరూ కూడా ప్రజల మన అభిమానంతో గెలిచారు. అటువంటి వాళ్ళు ముందుకు రావాలంటే ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఇవి జరిగినప్పుడు మాత్రమే జరుగుతాయి. అప్పటిదాకా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేవలం చిన్నపిల్లాడి మనస్తత్వం రాసిందే. ఇంకా ఆయన పరిణతి తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటున్నారు. పరిణతి తెచ్చుకోకపోతే మళ్ళీ ఒకసారి కోర్టులో ముట్టికాయలు తింటాడు. ఇప్పటికైనా రేపు 2029 ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే లేవు కదా.
మన జాతీయ స్థాయి ఎన్నికలు. అప్పటికల్లా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటాయి. పశ్చిమ బెంగాల్ వస్తున్నాయి, తమిళనాడు వస్తుంది, ఇప్పుడు బీహార్లో వస్తాయి 2026, 26, 27లో 26లో. కనుక ఇవన్నీ ఆ వ్యాఖ్యలు మానుకొని ఒక పరిణతి చెందిన రాజకీయవేత్తగా, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ పార్టీ ప్రధాన నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, రైట్ అండి. ఇక ఏపీ అంశానికి అయితే వెళ్దాం. ఏపీకి సంబంధించి అయితే సంఘ విద్రోహులు నేరస్తులకు అండ, పొలిటికల్ టెర్రరిజం. వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు, అడ్డుగోలు దోపిడీ లేదు, సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనపడవు, దారుణమైన బూతులు వినపడవు. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటుంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకొచ్చింది. జైలుకు వెళ్లి మరీ జగన్ పరామర్శలు, రౌడీ షీటర్ల కుటుంబాలకు భరోసా, రాజకీయ రౌడీయిజానికి ప్రోత్సాహం, పోలీసులపై తిరుగుబడాలంటూ పిలుపు, సెల్యూట్ కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు, అదే బాటలో ఆ పార్టీ నేతల వ్యవహారం. అదేవిధంగా సొంత మీడియాలో విద్వేషాలకు బీజం, రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అండ్ కో కుట్ర, అమరావతి నిర్మాణం, పెట్టుబడులు అడ్డుకునేలా ఉగ్రవాద రాజకీయం. ఇప్పుడు మన ఏపీ అంశానికి చూస్తుంటే కనుక కూటమి, వైసీపీ ఈ రెండింటి మధ్య వార్లాగే నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా ఇక్కడ రౌడీయిజం లేదు, చాలా కూల్గా శాంతి భద్రతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అటు రాజధాని మహిళలపై కూడా వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల సంగతి చెప్తామంటూ చెప్పారు, కానీ ఇలాంటి ఏమీ మాకు ప్రభుత్వ హయాంలో లేవంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటిని ఏ విధంగా చూడాలంటే ఒక రాజకీయ వార్లాగా అయిపోతుందే తప్ప, అంటే ఉన్న ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి, ఏమి తక్కువ, అసలు ప్రజలకి ఏం చేయాలి, ఏం కావాలి అన్న విషయం కాస్త ఈ వ్యక్తిగత కక్షల్లాగా అయిపోతున్నాయి కాదంటారా ఈ విషయంలో? పద్మగారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఎన్నికలకు ఏం జరగాలి, మీరు చెప్పింటే అది జరగాలి. ప్రజల అభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మరి సమస్యలు తీర్చడం ఇది జరగాలి. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. పార్టీలు వాళ్ళు ఉంటాయి, రేపోతాయి. చూసాం కదా, 151 సీట్లతో గెలిచిన అప్రతిహతంగా ఒకటే పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం విజయం కూడా అంత పెద్దది కాదంటున్నాడు. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చినాయి, కానీ ఒక్క తెలుగుదేశం 135 సీట్లే కదా వచ్చినాయి. కనుక అట్లా చూసుకుంటే అంత అద్భుతమైన మెజార్టీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా 5 ఏళ్ళు విధ్వంస పాలన జరిగింది. నేను అంటున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కిపోయింది. నేను ఆయన మీద వ్యక్తిగతంగా శత్రువును కాదు, ఆయనకు వ్యక్తిగతంగా ఆయన కులంతో నాకు పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, తాను మంచి అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ప్రజలు అప్రతిహతంగా, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటికి కూడా కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా జనసేన పోటీ చేయలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళని కాదని మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు పాడి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు ప్రజలు. కానీ 5 ఏళ్ళు కేవలం బటన్ నొక్కడం తప్ప పోలవరం ముందుకు పోలేదు, అమరావతిని 3 ముక్కల ఆట ఆడిండు పేకాట్లాగా. అట్లాగే ఏ అభివృద్ధి పనులు కూడా ముందు పెట్టుకోలేదు. కేవలం డబ్బులు నొక్కడం, వాళ్ళకు బండపడడం, లేకపోతే ఇంటింటికి డబ్బులు పంచడం, ఏది మనకు వాలంటీర్ల ద్వారా. ఇవన్నీ వైపు ఏమైందంటే ప్రజలకు అర్థమైంది ఈ అభివృద్ధి జరగదని. వ్యక్తిగతంగా ఎన్ని పనులు చేసినా సామాజిక అభివృద్ధి కూడా ఒకసారి లెక్కలోకి వస్తుంది. కనుక మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. అంతకుముందు చాలా నిజంగానే ఇప్పుడు విధ్వంస పాలనలో ఇవన్నీ జరిగింది. అంటే ఎవరిని ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చిన్న కేసులో, అంతకుముందే ఆయనను, ఆయన భార్య, ఆయన లోకేష్ పుట్టుక గురించి కూడా దుర్మార్గంగా, ఈ మాటలు నాకు బాధ కలిస్తాయి అనడానికి కూడా అసెంబ్లీ సాక్షిగా ఆమరించడం, ఇవన్నీ చూశాం కదా మనం. సరిగ్గా అదే పద్ధతి ఇప్పుడు 100% బాగుందని అంటే నీ పరిపాలనలో కూడా మొదట్లో దాడులు చేశారు, పలకాలు పగలగొట్టారు. నేను 2 వ్యాసాలు రాశాను. బుద్ధి లేదా మీకు? మీకైనా అవమానం మేము మళ్ళీ వాళ్ళకి చేస్తుంటే మళ్ళీ వాళ్ళే వస్తే మళ్ళీ మీకు అదే పరిస్థితి కదా. మనం మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా, మనం సభ్య ప్రపంచం ఇప్పుడేమో ఆధునిక యుగంలో ఉన్నామా అని నేను ఇద్దరిని తిట్టాను. సరైనది కాదు. అంటే వాళ్ళు చేశారు కనుక మేము చేస్తామంటే ధ్వంసం ఉంటా, వాడు తమలపాకుతో వాడు కొడితే తలుపు చెక్కుతో వీడు కొడతారు కదా. అందుకని ఇది కరెక్ట్ కాదన్న. ఇప్పటికి కూడా కొంతవరకు తెలుగుదేశం శ్రేణులు మొదట్లో తొందరపడటం లేదు, కానీ ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య వాళ్ళకి వచ్చింది. ఎవరైతే మొన్నటిదాకా విధ్వంసం సృష్టించారో వాళ్ళు ఫిరాయింపుల పేరు మీద కింది స్థాయి నుంచి మళ్ళీ ఈ తెలుగుదేశంలో కానీ లేకుంటే జనసేనలో చేరుతున్నారు. కానీ ఈ మధ్యన తెలుగుదేశం అధినేత మీరు ఎవరైనా కింది స్థాయి వాళ్ళని చేర్చుకున్నా కూడా, ఎందుకంటే వాడు రౌడీ షీటర్ చేరాడు మొన్న వాడు ఏమైనా చంపారు కనుక మళ్ళీ చేర్చుకోవడానికి ముందు అధిష్టాన వర్గానికి దాకా సమాచారం ఇచ్చి వాటి పూర్తి ప్రొఫైల్ ఇస్తేనే చేర్చుకుంటాం, లేకపోతే చేర్చుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అట్లాగే జనసేన కూడా ఈ మధ్యన ఇంకొక నష్ట నివారణ చర్య తీసుకున్నది ఏంటంటే,
మీరు ఏదైనా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పార్టీ విధానం ఏదో చూసి మరి ఇవ్వండి, మాట్లాడేటప్పుడు కూడా దాన్ని పాటించండి, దాటకండి అని చెప్పి ఆ జనసేన కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే అధికారం రాగానే ఏ పార్టీలో నా పద్మ గారు ఎప్పుడైనా ఉంటారు. అధికారం రాగానే కప్పలు కదా చెరువు నిండితే ఎట్లా, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు కదా రాసుపతి సుపతి శతకాలు ఎన్నో చెప్పింది. అధికారం అనే చెరువు నిండితే వీళ్ళు వస్తారు, ఎప్పుడైనా వస్తారు. కనుక అది రాకుండా చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే గతంలో జరిగిన భంగపాటి మళ్ళీ టీడీపీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రజలు మంచి చెడ్డో అభివృద్ధి జరగాలని కోరుకొని వీళ్ళు గెలిపించారు. ఇప్పుడు ఆ కక్ష సాధింపు రాజకీయాలకు పోకుండా మంచిది. కొంతవరకు నేను చెప్పాను కదా, మొదట్లో పోయిండు, మొదటి 3 నెలల్లో సరిగ్గా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళది చేశారు. కనుక అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం దారికి వచ్చారు. 1 year అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 3.5 ఏళ్ళే అసలైన టైం. మిగతా 6 నెలలు లెక్క కాదు. ఇప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే కక్ష సాధింపు చర్యలు మానుకొని అమరావతి పూర్తి చేయడం, నిర్మాణం, అట్లానే పోలవరం పూర్తి చేసుకోవడం 2028 లోపల చేసుకుంటేనే వచ్చేదానికి ఒక ఓటర్లను ఓట్లాడడానికి కూడా వీళ్ళకు మొహం ఉంటుంది. ఆ రకం చేయాలి, మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదే. అమరావతి మహిళలను అవమానించడం కూడా నేను కూడా పూర్తిగా ఖండిస్తున్నాను, సరైనది కాదు. అమరావతి మహిళా రైతుల పోరాటం చాలా గొప్పది అంటుంది. నేను ఆ పోరాటానికి నైతిక మద్దతు ఇచ్చాను, వెళ్ళొచ్చాను కూడా. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళ పోరాటం అలుపెరగని పోరాటం. భూములు ఇచ్చి త్యాగం చేసి వాళ్ళు ఒక రకంగా చెప్పారంటే ల్యాండ్ పోలింగ్ సహాయపడి చివరికి ఇన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. కానీ నా ఉద్దేశం పత్రికా విలువలు కూడా పోతున్నాయి. నేను కరెక్ట్ 50 ఏళ్ళు నా జర్నలిజం 75లో మొదలైంది. ఇందిరాగాంధీని ఇందిరాయ ఇండియా, ఇండియా ఇందిరా అని అన్నాడు డికే బార్వా, దేవకాంత్ బార్వా. అంటే దానికి వ్యతిరేకంగా ఫస్ట్ వ్యాసం రాసినామని ఆంధ్రభూమిలో గోరాశాస్త్రి గారు ఉన్నాం, ఎడిటర్గా ఉన్నాం. ఇప్పుడు నేను ఖండిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పత్రికా విలువలు మొత్తం నష్టం, మీడియా విలువలు నష్టం అయిపోతున్నాయి. అందుకని నేను చాలా వరకు న్యూట్రల్ ఉన్న ఛానల్లో మాత్రమే మాట్లాడుతున్నాను. మనకు ఎవరు చుట్టం కాదు, ఎవరు పక్కం కాదు. కనుక అమరావతి రైతులను అవమానించడం పూర్తిగా హేయము, సరైనది కాదు. వాళ్ళ పోరాటాన్ని తక్కువ చేయడం. ఇవాళ అమరావతి మీద కక్ష తెచ్చుకోవాలంటే పార్టీ విధానాలు వేరుగా ఉండొచ్చు. మీ విధానాలు వేరుగా ఉన్నంత మాత్రాన ప్రజలు ఉద్యమించి వాళ్ళు మళ్ళీ 3 రాజధానులుగా ఒకే రాజధాని చేసుకునే క్రమంలో వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ దుర్మార్గమైన మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని మనం అందరం ఖండించాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ గారు, మన ఫస్ట్ ఎడిషన్లో పాల్గొన్నందుకు. రైట్, చూసాం కదా ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి అంశాలు ప్రచురితమై ఏవేవి హైలైట్గా నిలిచాయని వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.